మీరు ఎప్పుడైనా కర్ణాటకలో పులియోగరే తిన్నారా? చాలా బాగుంటుంది. గుడిలో ప్రసాదంగా కూడా పెడతారు. ఇలా ఎంటీఆర్ పులియోగరే మిక్స్ దొరుకుతుంది. 5 మినిట్స్‌లో అయిపోతుంది ఇది. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మినపప్పు, శనగపప్పు, పల్లీలు వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్ని కారంకి ఎండుమిర్చి వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని కరివేపాకు వేయాలి. ఎక్కువ కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి మిక్స్ చేసుకొని ముందుగానే చింతపండు రసాన్ని నానబెట్టి పెట్టుకోవాలి. గుజ్జుని కొంచెం ఆయిల్ పైకొచ్చే వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో పులియోగరే పౌడర్ వేసుకొని రుచికి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గొజ్జు రెడీ అయిపోతుంది. దీన్ని 1 వీక్ వరకు బయట పెట్టుకున్నా ఏమీ పాడవదు. మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది కదా, రైస్ ఎంత కావాలో అంత వేసుకొని మిక్స్ చేసుకుంటే లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే పులియోగరే రెడీ అయిపోతుంది.